హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మన టీచర్స్ ఛానల్. సో ఇవాల్టి వీడియోలో మనం పెడగాజీ ఆఫ్ ఇంగ్లీష్ అనే సబ్జెక్ట్లో ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ గురించి చూస్తున్నాము. సో దీనికి సంబంధించి జనరల్గా కొన్ని ఎయిమ్స్ అనేటివి లాస్ట్ క్లాస్లో చూసాము. అది చూడలేదంటే కనుక ఈ వీడియో ఎండింగ్లో మీకు ప్లేలిస్ట్ అనేది కనిపిస్తుంది. అక్కడ ఇప్పటిదాకా జరిగిన వీడియోస్ అనేటివి ఉంటాయి. సో ఫస్ట్ యూనిట్లో టాపిక్స్ ఇవి, ఆ ఫస్ట్ యూనిట్కి సంబంధించిన వీడియోస్ అన్నీ ఉంటాయి, అక్కడ నుంచి చూసేయండి. సో ఇవాల్టి క్లాస్లో మనం ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్, ప్రోస్ని ఎలా టీచ్ చేయాలి, పోయట్రీని ఎలా టీచ్ చేయాలి దానికి, అండ్ అలాగే గ్రామర్ని ఎలా టీచ్ చేయాలి, కాంపోజిషన్ ఎలా టీచ్ చేయాలి, దీంతో పాటుగా పెడగాజికల్ అనాలిసిస్ ఏంటి అనేది చూస్తాము. సో క్లాస్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ మనకి ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ప్రోస్. సో గద్య భాగం అంటాం దీన్నే తెలుగులో. ప్రోస్ టీచ్ చేయడానికి ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఏంటి అనేది చూద్దాం. To enable the pupils to read English passage loudly with correct pronunciation, stress, intonation, pause and articulation of voice. సో ఎలా చదవాలి ఇంగ్లీష్ని అనేది నేర్పించడానికి ప్రోస్ అనేది నేర్పిస్తాము. ఓకే, గట్టిగా చదివేటప్పుడు కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ ఉండాలి, స్ట్రెస్ ఉండాలి, హై టోన్ ఎక్కడ వాడాలి, లో టోన్ ఎక్కడ వాడాలి, అలాగే ఎక్కడ పాజ్ ఇవ్వాలి, ఇవన్నీ కూడా తెలిసి ఉండాలి మనకి. ఎక్కడ మనం వాయిస్ అనేది కరెక్ట్గా వాడాలి, ఆర్టికులేషన్ అనేది చేయాలి, ఇదంతా కూడా నేర్చుకోవడానికి మనం ప్రోస్ని నేర్పిస్తాం. నెక్స్ట్ చూసుకుంటే టు ఎనేబుల్ ద స్టూడెంట్స్ టు అండర్స్టాండ్ ద ప్యాసేజ్ అండ్ గ్రాస్ప్ ఇట్స్ మీనింగ్. సో ప్యాసేజ్ని అర్థం చేసుకొని దాని యొక్క మీనింగ్ని తెలుసుకోవడానికి ఈ ప్రోస్ని టీచ్ చేస్తాం. టు ప్రిపేర్ దెమ్ ఫర్ సైలెంట్ రీడింగ్. సైలెంట్ రీడింగ్కి కూడా ప్రోస్ అనేది చాలా యూజ్ అవుతుంది మనకి. టు ఎన్రిచ్ దేర్ యాక్టివ్ అండ్ ప్యాసివ్ వొకాబులరీ. సో వొకాబులరీ పరంగా యాక్టివ్ వొకాబులరీ ఉంటుంది, ప్యాసివ్ వొకాబులరీ ఉంటుంది, దాన్ని డెవలప్ చేయడానికి. టు డెవలప్ దర్ ఇమాజినేషన్ పవర్. ఇమాజినేషన్ పవర్ని కూడా డెవలప్ చేయడానికి. ఇంకా చూసుకున్నట్టయితే టు ఎనేబుల్ ద స్టూడెంట్స్ టు ఎక్స్ప్రెస్ దేర్ ఐడియాస్ ఓరల్లీ అండ్ ఇన్ రైటింగ్. సో ఓరల్గా మరియు రైటింగ్లో ఈ స్టూడెంట్స్ యొక్క ఐడియాస్ని ఎక్స్ప్రెస్ చేయడం. టు డెవలప్ ఇంట్రెస్ట్ అమాంగ్ స్టూడెంట్స్ టు రీడ్ స్టోరీస్, బయోగ్రఫీస్ అండ్ అదర్ ప్రోస్ పీసెస్. సో ఇదే కాకుండా పిల్లల్లో ఇంట్రెస్ట్ అనేది డెవలప్ చేయడం, దేని పరంగా స్టోరీస్ని చదవడం కానివ్వండి, బయోగ్రఫీస్ని చదవడం కానివ్వండి, ఇతర గద్య భాగ పీసెస్ని చదవడం కానివ్వండి, ప్రోస్ పీసెస్ని. సో వీటికి కూడా ఉపయోగపడుతుంది. సో దిస్ ఈస్ అబౌట్ ద ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ప్రోస్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ పోయట్రీ. సో పద్య భాగం. ఓకే, ద చీఫ్ ఎయిమ్ ఆఫ్ టీచింగ్ పోయట్రీ ఈస్ టు యాడ్ టు హిస్ జాయ్ అండ్ ఇంక్రీజ్ ద పవర్ ఆఫ్ అప్రిషియేషన్ ఆఫ్ బ్యూటీ. సో మెయిన్ ఎయిమ్ ఏంటి అని అంటే అస్థెటిక్ అనేది ఉంటుంది కదా, బ్యూటీ అనేది ఉంటుంది కదా లాంగ్వేజ్కి, దాన్ని అర్థం చేసుకోవడం కోసం ఈ పద్య భాగాన్ని, పోయట్రీని టీచ్ చేస్తాం. టు ఎనేబుల్ స్టూడెంట్స్ టు అప్రిషియేట్ ద బ్యూటీ, రైమ్, ద స్టైల్ ఆఫ్ ద పోయం. పోయంలో మీరు చూసుకున్నట్టయితే రైమింగ్ వర్డ్స్ అనేవి ఉంటాయి, స్టైల్ అనేది ఉంటుంది, శైలి అంటాము, బ్యూటీ అనేది ఉంటుంది. సో దాన్ని అర్థం చేసుకోవడానికి, అప్రిషియేట్ చేయడానికి. టు ఎనేబుల్ ద స్టూడెంట్స్ టు రీడ్ అలౌడ్ ద పోయం విత్ ప్రాపర్ స్ట్రెస్, రిథమ్ అండ్ ఇంటోనేషన్. సో రైజ్ ఆఫ్ ద టోన్, ఎక్కడ రైజ్ చేయాలి, అలాగే ఎక్కడ లో చేయాలి, అలాగే రిథమ్, అలాగే స్ట్రెస్ ఎక్కడ ఇవ్వాలి పోయట్రీలో, దీన్ని నేర్చుకోవడానికి కూడా పోయట్రీ నేర్పిస్తాం మనం. టు డెవలప్ ఏ టేస్ట్ ఫర్ పోయట్రీ, రీడింగ్ అండ్ రైటింగ్. సో పద్య భాగం యొక్క రీడింగ్ కానివ్వండి, రైటింగ్ కానివ్వండి, దాంట్లో ఇంట్రెస్ట్ అనేది డెవలప్ చేసుకోవడం కోసం. అండ్ అలాగే టు డెవలప్ ఆస్థెటిక్ సెన్స్ అమాంగ్ ద స్టూడెంట్స్, చెప్పాను కదా బ్యూటీ అనేది అప్రిషియేట్ చేయడం కోసం. టు డెవలప్ దేర్ పవర్ ఆఫ్ ఇమాజినేషన్. సో పద్య భాగంలో కానివ్వండి, గద్య భాగంలో కానివ్వండి, వాళ్ళ పవర్ ఆఫ్ ఇమాజినేషన్ అనేది డెవలప్ అవుతూనే ఉంటుంది. టు అండర్స్టాండ్ ద సెంట్రల్ ఐడియా ఆఫ్ ద పోయం. సో పోయం దేని గురించి ఉంది అనేది అర్థం చేసుకోవడం కోసం. అలాగే టు కమ్యూనికేట్ టు ద ప్యూపిల్స్ ద ఎక్స్క్లూజివ్ మెసేజ్ ఆఫ్ ద పోయం. సో పోయం ఏ విధంగా రాస్తున్నారు, దేని గురించి రాస్తున్నారు, ఏ మెసేజ్ ఇవ్వడానికి రాస్తున్నారు, ఇలాంటివి అనమాట. సో దట్ ఈస్ ద ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ పోయట్రీ. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ గ్రామర్. It helps to use the language effectively in a systematic manner. సో గ్రామర్ మనకి ఆల్రెడీ తెలుసు, సిస్టమాటిక్ మేనర్ కాబట్టి లాంగ్వేజ్ని సిస్టమాటిక్గా ఎలా యూజ్ చేయొచ్చు అనేది తెలుసుకోవడానికి. అలాగే నాలెడ్జ్ ఆఫ్ ద అండర్లయింగ్ రూల్స్ ఆఫ్ గ్రామర్ ఈస్ ప్రొవైడెడ్. సో అసలు గ్రామర్ అంటే ఏంటి అనేది తెలుసుకోవడం, దానిలో రూల్స్ అనేది తెలుసుకోవడం. నెక్స్ట్ చూసుకుంటే టు డెవలప్ స్టూడెంట్స్ ఇన్సైట్ ఇన్ టు ద స్ట్రక్చర్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో నార్మల్గా లాంగ్వేజ్ని యూజ్ చేయడం వేరు, గ్రామర్తో యూజ్ చేయడం వేరు, దాంట్లో స్ట్రక్చర్ అనేది తెలుస్తుంది. సో అది తెలుసుకోవడం కోసం. టు ఎనేబుల్ ద స్టూడెంట్స్ టు అసిమిలేట్ ద కరెక్ట్ ప్యాటర్న్స్ ఆఫ్ ద లాంగ్వేజ్. సో ఈ వర్బ్ తర్వాత యాడ్జెక్టివ్ వస్తుంది,
లేకపోతే నౌన్ తర్వాత ఏమొస్తుంది, సో ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేటివి కరెక్ట్ గా అరేంజ్ చేయడం ఒక సెంటెన్స్ లో, సో దీని స్ట్రక్చర్ అంటాము. సో దాన్ని నేర్చుకోవడం కోసం. సో ప్యాటర్న్స్ ఆఫ్ ద లాంగ్వేజ్. టు టీచ్ గ్రామర్ యాజ్ అ రూల్ గవర్న్డ్ బిహేవియర్. సో రూల్స్ అనేటివి పాటిస్తూ వెళ్ళాలి అనేసి. సో టు డెవలప్ ద మెంటల్ ఎబిలిటీస్ ఆఫ్ రీజనింగ్ అండ్ కరెక్ట్ అబ్జర్వేషన్. సో రీజనింగ్ కి ఇక్కడ ఛాన్సెస్ ఉంటుంది బికాస్ ఆఫ్ ద రూల్స్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ అలాగే కరెక్ట్ గా అబ్జర్వ్ చేయడానికి, ఈ ఎబిలిటీస్ ని డెవలప్ చేసుకోవడానికి. టు డెవలప్ ఏ సైంటిఫిక్ యాటిట్యూడ్ ఇన్ ప్యూపిల్స్. సో గ్రామర్ అంటే స్ట్రక్చర్, రూల్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి సైంటిఫిక్ యాటిట్యూడ్ అనేది కూడా స్టూడెంట్స్ లో డెవలప్ అవుతుంది. సో దిస్ ఈస్ అబౌట్ ద ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ గ్రామర్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ కాంపోజిషన్. టు గివ్ ప్రాక్టీస్ ఇన్ యూజింగ్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్. మీకు ఆల్రెడీ తెలుసు కాంపోజిషన్స్ అంటే ఏంటో, ఎందుకు మన ఇంగ్లీష్ లాంగ్వేజ్ ని యూజ్ చేయడంలో ప్రాక్టీస్ కోసం. టు మేక్ పీపుల్స్ ఎక్స్ప్రెస్ దర్ ఇంట్రెస్ట్, ఫీలింగ్స్, ఐడియాస్, నీడ్స్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో పిల్లల్లో ఉన్న ఇంట్రెస్ట్ ఏంటి, ఫీలింగ్స్ ఏంటి, ఐడియాస్ ఏంటి, వాళ్ళ యొక్క అవసరాలు ఏంటి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ యొక్క నాలెడ్జ్ ఏంటి, ఇవన్నీ కూడా ఆబ్జెక్టివ్స్ కిందకు వస్తుంది. టు ప్రమోట్ ఏ క్లియర్ థింకింగ్. సో క్లియర్ గా థింక్ చేయడం కానివ్వండి. తర్వాత టు ఎనేబుల్ పీపుల్స్ టు ఎక్స్ప్రెస్ దర్ ఐడియాస్ ఇన్ రైటింగ్. వాళ్ళ ఐడియాస్ ని రైటింగ్ లో ఎక్స్ప్రెస్ చేయడానికి కానివ్వండి. టు డెవలప్ దర్ రైటింగ్ ఎబిలిటీ. సో రైటింగ్ లో ఎక్స్ప్రెస్ చేస్తారు కాబట్టి ఆటోమేటిక్ గా రైటింగ్ ఎబిలిటీ అనేది డెవలప్ అవుతుంది. టు ఎనేబుల్ ద స్టూడెంట్స్ టు ప్రెజెంట్ దేర్ ఐడియాస్ ఇన్ క్లియర్ అండ్ లాజికల్ వే, రైటింగ్ ఎస్సేస్, పారాగ్రాఫ్స్, లెటర్స్ అండ్ అదర్స్. సో పిల్లలు ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళ ఐడియాస్ ఏంటి, క్లియర్ గా లాజికల్ గా రైటింగ్ వేలో ప్రజెంట్ చేయడానికి, అది ఎస్ఎస్ రూపంలో కానివ్వండి, పారాగ్రాఫ్స్ లో కానివ్వండి, లెటర్స్ కానివ్వండి, ఇంకేదైనా కానివ్వండి. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ ద ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ కాంపోజిషన్. సో ఇవాళ లాస్ట్ టాపిక్ చూసుకున్నట్టయితే పెడగాజికల్ అనాలిసిస్. ద వర్డ్ పెడగాజీ కమ్స్ ఫ్రమ్ గ్రీక్ వర్డ్ pedagogos, which means pedam, child, agog, lead. Analysis is the science and art of education, specifically instructional theory. సో మనకు ఆల్రెడీ తెలుసు, ఇప్పుడు మనం స్టడీ చేస్తున్న సబ్జెక్ట్ ఏంటి, పెడగాజీ ఆఫ్ ఇంగ్లీష్. పెడగాజీ అనేది మనకి గ్రీక్ వర్డ్ నుంచి వచ్చింది, పెడగాగస్. ఓకే, సో దాంట్లో మీనింగ్ ఏంటి అని అంటే చైల్డ్ ని లీడ్ చేయడం అన్నమాట. ఓకే, సైన్స్ ను ఆర్ట్ ఏంటి ఎడ్యుకేషన్ లో, దాన్ని బయటకు తీసుకురావడము, ఎలా టీచ్ చేయాలనే పద్ధతి అన్నమాట. ఓకే, ఒక ఇన్స్ట్రక్షనల్ థియరీ. ఇట్ ఈస్ ఎ మాస్టర్ ప్లాన్ దట్ ఇంక్లూడ్స్ ఎ డీటెయిల్ అనాలిసిస్ ఆఫ్ వాట్ ఈస్ టు బి డన్ బై ఎ టీచర్. టీచర్ ఎలా టీచ్ చేయాలి, ఏం చేయాలి అనేది ఇక్కడ మనకి క్లియర్ డీటెయిల్ అనాలిసిస్ ఉంటుంది పెడగాజీలో. ఒక మాస్టర్ ప్లాన్ లాగా తీసుకోవచ్చు. Pedagogical analysis is selection of appropriate objectives and strategies in various instructional situations to access the level of actual teaching at the end. సో పెడగాజీలో మనకి ఏం తెలుస్తుంది అని అంటే, ఒక సబ్జెక్ట్ ని కానివ్వండి, ఒక టాపిక్ ని కానివ్వండి, ఎలా మనం టీచ్ చేయాలి, ఎలా టీచ్ చేస్తే కరెక్ట్ గా ఉంటుంది, ఏం ఆబ్జెక్టివ్స్ స్ట్రాటజీస్ ని యూజ్ చేయాలి, ఇది టీచ్ చేస్తుంది మనకి పెడగాజీ అనేది. A comprehensive vision of required strategies for realization of specific goals facilitates effective teaching. సో ఎఫెక్టివ్ టీచింగ్ కోసం మనకి ఈ పెడగాజీ అనేది ముందుగానే ఎలాంటి స్ట్రాటజీస్ యూజ్ చేయాలని ఒక డీటెయిల్డ్ ఐడియా మనకి ఇస్తుంది అనమాట. ఓకే, pedagogic analysis offers effective results and all around development of the students. సో ఈ pedagogical analysis వల్ల ఎఫెక్టివ్ రిజల్ట్స్ అనేటివి మనకు వస్తాయి, బికాస్ మనకి ఏ స్ట్రాటజీస్, ఏ ఆబ్జెక్టివ్స్ యూజ్ చేయాలో తెలుస్తుంది కాబట్టి. అండ్ అలాగే ఆల్ రౌండ్ డెవలప్మెంట్ అవుతుంది పిల్లలలో కూడా. ఇట్ ఇన్వాల్వ్స్ సెవరల్ స్టెప్స్ ఆఫ్ లాజికల్ బ్యాక్గ్రౌండ్. దీంట్లో సెవరల్ స్టెప్స్ ఉంటాయి మనకి లాజికల్ బ్యాక్గ్రౌండ్ కి సంబంధించి. సో ఆ స్టెప్స్ మనం చూసుకున్నట్టయితే, స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ పెడగాజికల్ అనాలిసిస్. డివైడ్ ద సిలబస్ ఇంటూ ఈజీ చంక్స్. సో ఏ సిలబస్ అయితే మీరు టీచ్ చేయాలనుకుంటున్నారో దాన్ని ఈజీ చంక్స్ లో డివైడ్ చేయడము. రైట్ ద ఎసెన్స్ ఆఫ్ ద కంటెంట్. ఆ కంటెంట్ యొక్క ఎసెన్స్ అనేది రాసేయడము ముందుగానే. తర్వాత రైట్ ద అప్రోప్రియేట్ స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. సో దాంట్లో ఏమేం కావాల్సిన స్టెప్స్ అనేటివి ఉన్నాయి అనేది రాసుకోవడము. తర్వాత ప్రిపేర్ ద బ్యాక్గ్రౌండ్. ఆ కంటెంట్ యొక్క బ్యాక్గ్రౌండ్ ని ప్రిపేర్ చేయడము. ఫార్ములేట్ ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్ ఫర్ ఎవ్రీ యూనిట్ అండ్ సబ్ యూనిట్. ఏ ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్ అనేటివి మీరు ఇవ్వదలుచుకుంటున్నారో వాటిని ఫార్ములేట్ చేయడం, యూనిట్ కి సబ్ యూనిట్ కి. అండ్ అలాగే సెలెక్ట్ ద అప్రోప్రియేట్ టీచింగ్ స్ట్రాటజీస్, టెక్నిక్స్ అండ్ మెథడ్స్. సో కావాల్సిన టీచింగ్ స్ట్రాటజీస్ కానివ్వండి, టెక్నిక్స్ కానివ్వండి, మెథడ్స్ కానివ్వండి సెలెక్ట్ చేయడము. తర్వాత జాట్ డౌన్ ద అప్రోప్రియేట్ టీచింగ్ ఎయిడ్స్ టు బి ఎంప్లాయిడ్. సో జాట్ డౌన్ అంటే ఏంటంటే రైట్ క్విక్లీ అన్నట్టు, తొందరగా రాయడము మీకు వచ్చిన ఐడియాస్ ని. ఓకే, సో ఏ టీచింగ్ ఎయిడ్స్ అనేటివి మీరు
వాడదలుచుకుంటున్నారో వాటిని తొందర రాయడము, అంటే నోట్ డౌన్ చేసుకోవడము బేసికల్ గా. ఓకే, ప్రిపేర్ సూటబుల్ హ్యాండ్ అవుట్స్ అండ్ వర్క్ షీట్స్, దానికి సరిపడా హ్యాండ్ అవుట్స్ కానివ్వండి, వర్క్ షీట్స్ ని కానివ్వండి ప్రిపేర్ చేయడము. తర్వాత సప్లై సూటబుల్ ఇల్లుస్ట్రేషన్స్, కావాల్సిన ఎగ్జాంపుల్స్ ని సప్లై చేయడం. ఓకే, సో ఇది స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ పెడగాజికల్ అనాలిసిస్. సో ఇప్పుడు మీరు చదువుతుంది కూడా పెడగాజీ గురించే. సో దానికి సరిపడా అనాలిసిస్ ఎలా చేయాలనేది ఇక్కడ చూసాం మనం. సో ఇవాళ క్లాస్ లో ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ అనేటివి చూసాం, దాంతో పాటుగా పెడగాజికల్ అనాలిసిస్ చూసాము. ఈ క్లాస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసేయండి. సో ఈ మొత్తం నోట్స్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో మీకు అవైలబుల్ ఉంటుంది, లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాము, ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు పీడిఎఫ్ అనేది. సో ఈ నోట్స్ అనేది మీకు హెల్ప్ఫుల్ అనిపించినా లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. ఛానల్ ని విజిట్ చేసిన వాళ్ళు కొత్తగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మన ఛానల్లో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాము. సో ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూడాలంటే కనుక మీరు చేయాల్సిందల్లా సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయడం. మంచి మంచి వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి కాబట్టి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ వీడియో తోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు eat, sleep, learn and repeat. And thank you for watching. Bye bye.